తెలంగాణలో బుల్డోజర్లు అడవుల మీదకి వెళ్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీ విమర్శించడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో ఆ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు ఇండ్ల మీదకి పోతాయి అన్నట్టు, ఇండ్లనే కూల్చి పడేస్తాయి. ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా పట్టించుకోరు. కోర్స్ తెలంగాణలో కూడా ఇండ్ల మీదకి పోయినాయి బుల్డోజర్లు. హైడ్రా పేరుతో ఇండ్ల మీదకి పోయినాయి, పేదోళ్ళ ఇండ్ల మీదకే పోయి ఆ ఇండ్లన్నీ కూడా కొట్టినాయి. ఢిల్లీ పార్టీలు రెండు బుల్డోజర్ల పార్టీలుగా మారిపోతున్నాయి. ఢిల్లీ పార్టీలు రెండు అక్కడ జార్ఖండ్లో అడవుల మీదకి వీళ్ళు బుల్డోజర్లు పంపిస్తారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో అడవుల మీదకి కాంగ్రెస్ వాళ్ళు బుల్డోజర్లు పంపిస్తారు. వాళ్ళు మాట్లాడితే చైనా, పాకిస్తాన్, హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడనేమో బుల్డోజర్లు అడవుల మీదకి పంపిస్తారు, హైడ్రా పేరుతో ఇండ్ల మీదకి పంపిస్తారు. ఇద్దరికీ ప్రజల సంక్షేమం పట్ల ఏ మాత్రం కనీస సోయి కూడా ఉండదు. ఎప్పుడైనా చూసిరా మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడగా? విద్య గురించి, వైద్యం గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి, వ్యవసాయం గురించి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం గురించి, ఐటీ ప్రాజెక్టుల గురించి, ఉద్యోగాల కల్పన గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, అభివృద్ధి గురించి, తలసరి ఆదాయం గురించి, సంతులిత అభివృద్ధి గురించి ఎప్పుడైనా వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట అయినా వస్తుందా? రాదు. ఏమనంటే బుల్డోజర్లు కథ. బుల్డోజర్లు పంపించాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, మర్చిపోవాలి. అడ్డగోలుగా ధరలు పెంచాలి. ఎందుకు పెంచుతున్నావు అని అడిగినోని పాకిస్తాన్ పొమ్మనాలి. ఇదే జరుగుతుంది. ఇంకెన్ని రోజులు ఈ మాటలు మాట్లాడతారు నాకు అర్థం కాదు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంది? మంచి రోడ్లు కావాలి, మంచి పాఠశాలలు కావాలి, మంచి ఆసుపత్రులు కావాలి, మంచినీటి ప్రాజెక్టులు కావాలి, 24 గంటల కరెంటు కావాలి, ఇంటింటికి తాగునీరు కావాలి, ప్రతి ఎకరానికి సాగునీరు కావాలి, ఉద్యోగాల కల్పన కావాలి. ఇవన్నీ మర్చిపోవాలి. నువ్వు అంటే బుల్డోజర్లు పంపాలి, అంటే బుల్డోజర్లు పంపాలి. మంచిగా ఉన్నారు. ఈడ తెలంగాణలోనేమో వీళ్ళు బుల్డోజర్లు ఇండ్ల మీదకి, అడవుల మీదకి పంపిస్తారు. అక్కడ ఉత్తరప్రదేశ్లోనేమో వాళ్ళు బుల్డోజర్లు పంపిస్తారు. అరే, అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడారు కదా. ఏంది దరిద్రం?